స్పిరిట్ కల్కి ప్రాజెక్టుల నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో దీపిక పదుకొనే వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. రోజుకి 5 గంటలే పనిచేస్తానని కండిషన్లు పెట్టడం, తన స్టాఫ్ జీతభత్యాల్ని కూడా నిర్మాతల దగ్గర నుంచి వసూలు చేయడం, లాభాల్లో వాటా అడగడం ఇవన్నీ దీపికని ప్రాజెక్టు నుంచి దూరం చేశాయి. దీపిక పెట్టే కండిషన్ల గురించి బాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అయితే దీపిక మాత్రమే కాదు, భర్త రణ్వీర్ సింగ్ కూడా ఇంతేనట. కండిషన్లతో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడంలో రణ్వీర్ దీపికకు ఏమాత్రం తీసుకోడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రణ్వీర్ సెట్ లో ఉండాలంటే కనీసం 10 క్యారవాన్లు కావాలట. హీరోకి అన్నేసి క్యారవాన్లు ఎందుకు అని ఎవరూ అడగడానికి వీల్లేదు. ఓ క్యారవాన్ తనకు, ఇంకొకటి జిమ్ కోసం, ఇంకొకటి మీటింగ్ కోసం, ఇంకొకటి తన పర్సనల్ సెక్యూరిటీ కోసం, ఇలా ఈ లిస్ట్ పెరిగిపోతూనే ఉంది. రణ్వీర్ కోసం ప్రత్యేకంగా ఓ షెఫ్ ఉండాల్సిందేనని, అతనికి ప్రత్యేకంగా జీతం చెల్లించాలని తెలుస్తోంది. సెట్ లో ఓ రెస్టారెంట్ సెటప్ ఉంటుందని, అలాగని ప్రతిసారి రణ్వీర్ అక్కడే తినడని, ఒక్కోసారి తనకి ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసి ఆ బిల్లు నిర్మాతలతో కట్టిస్తాడని గుసగుసలాడుకుంటున్నారు. ఈ మాత్రం దానికి షెఫ్ ఎందుకు, సెట్ లోనే రెస్టారెంట్ సెటప్ ఎందుకు? ఈ విషయంలో దీపిక కూడా రణ్వీర్ ని ఫాలో అవుతుందని టాక్. ఈ ఎక్స్ట్రా బాధలు భరించలేకే దీపికను కాదనుకుంటున్నారు నిర్మాతలు.